అందరికీ నమస్కారం. లక్కీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏది సత్యం జన్య స్వభావము. ఇది అనగా మనుషులకైనా జంతువులకైనా పక్షులకైనా స్వభావం అనేది పుట్టుకతో వస్తాయి అని చెప్పగలిగే చిన్న కథ. పులి తన యొక్క పులి బిడ్డ గురించినటువంటి ఒక కథను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఒకానొక అడవిలో నిండు నెలల గర్భిణి అయిన ఒక పులి ప్రసవ వేదనను భరిస్తూ ఆ బాధను తట్టుకోలేక బిడ్డను ప్రసవించి చనిపోతుంది. అదే అడవికి ఒక మేకల గుంపు ఆకులు మేయడానికని వచ్చి అప్పుడే ఆ విధంగా పులి చనిపోయిన సన్నివేశాన్ని మరియు చిన్నగా అప్పుడే పుట్టిన పులి బిడ్డ ఆకలికి అలమటిస్తూ రోధిస్తూ ఉన్న సన్నివేశాన్ని గమనించాయి. ఆ సన్నివేశాలను మేకలు గమనించి పులిబిడ్డకు అని అనుకొని పులిబిడ్డను గోముగా దగ్గరికి తీసుకొని దాని కాళ్ళు నిమిరి మందలోకి చేర్చుకొని దాని ఆలనా పాలనా చూడసాగాయి. పులిబిడ్డ పెద్దదై ఆనందంగా జీవించసాగింది. దాని స్వభావము మేకలలో మేకవలే ఉన్నది. ఇతర మేకలు కూడా పులిబిడ్డను మేకవలనే భావించుతూ నిర్భయంగా దానితో పాటు ఉండసాగినది. పులిబిడ్డను చూసి మేకలు మేకపిల్ల అనుకున్నాయి. పులిబిడ్డ మేకలను చూసి తన వారే అని తాను అనుకున్నాడు. ఈ విధంగా పులిబిడ్డ మేకలతో పాటు పెరుగుతూ మేకవలే వాటి యొక్క ఆకులను వాటిని తింటూ గడపసాగింది. కొంతకాలమైన తర్వాత ఆ అడవికి మేకలు మేయడానికి వచ్చినప్పుడు ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ఒక పెద్ద పులి గాండ్రింపు శబ్దము వినపడింది. ఆ శబ్దానికి ఆ మేకలు అవన్నీ కూడా భయపడిపోయి చెదరవుదామని చూస్తూ ఉన్నాయి. నేను ఇక్కడనే ఉంటాను రాను అనగానే మేకలన్నీ కూడా భయపడి వాటి ప్రదేశాలకు వెళ్ళడానికి చెదరై ఎటో వెళ్ళిపోయాయి. అప్పుడు కాండ్రించిన పెద్ద పులి బిడ్డ పులి వద్దకు వచ్చి ఆ జంతువులన్నీ భయపడిపోయినాయి కదా, నీవెందుకు భయపడలేదు అని అడిగింది. చిన్న పులి నాకు నిన్ను చూసినప్పటికీ భయమేమీ వేయలేదు కాబట్టి నేను వెళ్ళలేదు అని చెప్పింది. అప్పుడు ఆ పెద్ద పులి ఆ పులిని గమనించి నీవు మా సంతతి దానివే అనే యథార్థాన్ని తెలుసుకొని చెప్పింది. అప్పుడు పులిబిడ్డ యథార్థమైనటువంటి సత్యాన్ని గమనించింది. ఏమంటే మేకలతో పాటు ఉన్నప్పటికీ దాని పుట్టుకకు పులి సంతతికి చెందినదనే విషయాన్ని గ్రహించింది. ఆ పులిని చూసి పులిబిడ్డ భయపడలేదు. కాబట్టి ఏ విధంగా ఎవరితో పెరిగినా కూడా స్వభావరీత్యా తనకు ఉన్నటువంటి ధీరత్వాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకుండా పులి సంతతికి చెందినది కాబట్టి పులిలాగానే ఉన్నది అనే సత్యాన్ని తాను గ్రహించుకున్నది. కాబట్టి ఎటువంటి స్వభావాలైనా పుట్టుకతోనే వస్తాయని చెప్పటానికి చిన్న నిదర్శనంగా ఈ కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.